Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి పాప వాళ్ళ ఊరు నుంచి వచ్చాక బాబు చూడండి ఏ విధంగా పూజ చేశాడో, సేమ్ నాలాగా పువ్వులు పెట్టి పూజ అయితే చేశాడు బాబు. ఎందుకంటే మనం లేకుంటే అన్నీ చూసుకుంటారు పిల్లలు. మనం ఉంటే ఏం చూసుకోరు, పట్టించుకోరు అన్నట్టుగానే ఉంటారు. అదిగోండి అక్కడనేమో బాబు చేసిన పూజ, ఇక్కడ నేను చేసిన దీపారాధన చూడండి. సేమ్ నాలాగే పువ్వులు పెట్టి పూజ అయితే చేశాడు బాబు. ఇది నేను చేసిన పూజ. ఫస్ట్ వచ్చిందేమో బాబు చేసిన పూజ. అట్లా నేను లేకపోతే నేను చేసినట్టుగానే చేస్తాడు బాబు గూడా. ఇదైతే నెక్స్ట్ డే ఊరు నుంచి వచ్చినాక నెక్స్ట్ డే మామ వాళ్ళు, తమ్ముని వాళ్ళైతే రమ్మని చెప్పాను ఇంటికి. చాలా రోజులైంది రాక రమ్మని చెప్పాను. ఇక్కడ రాగి జావ కోసం అయితే పెట్టాను. తర్వాత వచ్చేసి టిఫిన్‌కే రమ్మన్నాను మా అమ్మ వాళ్ళని. ఎందుకంటే వన్ డే ఉంటామన్నారు అంతే. అందుకే మార్నింగ్ టిఫిన్‌కే రమ్మన్నాను. పూరి చేశాను, చపాతీ చేశాను. తర్వాత వచ్చేసి కర్రీస్ అయితే ఎందుకంటే కొందరు పూరి ఇష్టపడతారు పిల్లలు, కొందరు చపాతీ ఇష్టపడతారని 2 చేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ చికెన్ చేశాను. తర్వాత బోటీ చేశాను. పిల్లలు చికెన్ తింటారు గదా! చికెన్ చేశాను, బోటీ చేశాను. తర్వాత మా మరదలైతే ఏం తినదు. చికెను అది కొంచెం ఇష్టపడదు. అందుకనేసి ఆమె కోసమని ఎగ్గు చేశాను. తర్వాత ఇక్కడ గ్రీన్ బోటీ అయితే చేశాను. టిఫిన్‌కొచ్చేసి బోటీ, చికెను, ఎగ్ ఫ్రై. మా మరదల కోసం ఎగ్ ఫ్రై. తర్వాతొచ్చేసి పూరి, చపాతీ అయితే చేశాను. ఒ చేసిన మార్నింగే వస్తామన్నారు. తర్వాత లేట్ అయిపోయింది. టిఫిన్ గూడా అన్నీ రెడీ చేసి చాలా టైమే పట్టింది. ఇక్కడ ఇదిగోండి రాగి జావ కోసమైతే అలా కలిపెట్టేసుకొని అది మసిలిన తర్వాత ఇలా రాగి పిండి వాటర్‌లో కొంచెం కలిపి పోసుకోవాలి. అప్పుడు రాగి జావ అయితే రెడీ అయితుంది. రాగి జావ కోసం వెయిటింగ్ చేస్తున్నా. ఇంగ పిండి కలిపి అందులో పోస్తే రాగి జావ రెడీ అయిపోతుంది. ఎంతో టైం పట్టది రాగి జావ అయితే. కాకపోతే కలిపెట్టి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటది. ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ అయిపోతది. మనం కలిపెట్టామనుకోండి అసలు పెరుగు, మజ్జిగ అది పోసే అవసరం ఏముండదు. ఆ కలితోనే పులుపొస్తుంది. టేస్ట్ గూడా వస్తుంది. దానికన్నా ఇది చాలా టేస్ట్ ఉంటుంది. అదేమో చప్పచప్పగా అంతా పెరుగు ఫ్లేవర్. మనం ఎప్పుడు పెరుగు, మజ్జిగ తిని తాగేదే కాబట్టి ఈ విధంగా చేసుకుంటే అయితే పెరుగు, మజ్జిగ అవసరం లేకుంటది. తర్వాతొచ్చేసి ఇక్కడ పాలు గూడా పెట్టేసాను. వాళ్ళైతే ఎంతకు రావట్లేదు అసలు. ఎంతో 11 అయింది. మార్నింగే వస్తామని చెప్పినోళ్ళు 11 అయితే అయింది. నేనైతే తొందరగా అయ్యో! టిఫిన్‌కి వస్తారు కదా! అనేసి అన్నీ గబగబా తొందరగా చేసేసాను. అన్నీ చల్లారిపోయే తర్వాత 11కి ఫోన్ చేయంగా వస్తున్నాం అనేసి వచ్చారు. ఇక్కడ మా అత్తమ్మ, మరదలు, మామయ్య, తర్వాత మామయ్య కూతురు, మా తమ్ముని కూతుర్లు ఇద్దరు చిన్నమ్మాయి చిన్ను, విన్ను. భలే మాట్లాడుతుంటారు. మామయ్య వాళ్ళ ఊరికెళ్ళినప్పుడు వీళ్ళని చూస్తూనే ఉంటారు. తర్వాతొచ్చేసి వచ్చి టిఫిన్ చేసిన తర్వాత కాసేపు మాట్లాడుకొని, తర్వాత ఆఫ్టర్‌నూన్‌కైతే మళ్ళీ చికెన్ అయితే ఉంది. మటన్ చేశాను. కొంచెం చారులాగా గూడా చేశాను. తర్వాతొచ్చేసి మళ్ళీ ఎగ్గు చేశాను మా మరదలకి. అది అప్పుడు అందరేసుకున్నారు. మళ్ళీ కొంచెం చేసిచ్చాను ఆమెకు. చారు ఇది. ఇది చారు అంటే దాల్చా అన్నట్టు. కొంచెం మటన్ ముక్కలు వేసి దాల్చాలాగా అయితే చేశాను. సైడ్‌కుంటదిలే అనేసి. తర్వాతొచ్చేసి బగారా రైస్ అయితే చేశాను. వైట్ రైసు. తర్వాత ఆఫ్టర్‌నూన్ అయితే ఇలా అయిపోయింది. వీడియో అయితే ఏం తీయలేదు. ఎందుకంటే మాట్లాడుకుంటా, చేసుకుంటా ఉంటాం కాబట్టి వీడియో అయితే తీయలేదు. సాయంత్రం వచ్చేసి స్నాక్స్‌కైతే నేను ముందే మార్నింగే చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టాను. అన్నీ ఏసి మ్యాగ్నేట్ చేసి పెట్టాను మార్నింగే. మనం చికెన్ వండాం గదా! కర్రీ అప్పుడే ఇది అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టాను. సాయంత్రం స్నాక్స్‌కైతే ఇలా ఏంపిచ్చాను. పిల్లలు స్నాక్స్‌గా అయితే తిన్నారు అందరూ. తర్వాతొచ్చేసి ఇక్కడ మా మామ కూతురైతే నా దగ్గరే ఉంది. అది వదినమ్మ, ఇది వదినమ్మ అని చెప్పుకుంటా. అమ్మాయి అయితే టమాటో కర్రీ చేస్తా అని నైట్‌కైతే ఏమీ వద్దన్నారు నాన్ వెజ్. తర్వాతొచ్చేసి వదినమ్మ నేను టమాటో కర్రీ చేస్తా చాలా బాగా అని మా అని అయితే టమాటో కర్రీ చేసింది. చేసింది.
ఇక్కడ చూడండి నేను అని మాట్లాడుకుంటా చేస్తా ఉన్నాను. నేను ముచ్చట్లు పెట్టుకుంటా చికెన్ డీప్ ఫ్రై అయితే చేస్తున్నాము. మా మామ కూతురు ఇద్దరం కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ముచ్చట్లన్నీ చెప్తుంది నాకు. అవి వినుకుంటా డీప్ ఫ్రై అయితే చేస్తున్నాం చికెన్. మా అమ్మమ్మ వాళ్ళ అన్నీ ఏమేమి అన్నీ చెప్తా ఉంది. ఎవరెవరు మ్యారేజ్ అయింది, ఏమేమి చేస్తారు, మమ్మీ కూరగాయలు ఎలా చేస్తుంది అవన్నీ చెప్పుకుంటా మేమైతే డీప్ ఫ్రై చేస్తున్నాం. టమాటో కర్రీ అయితే చేసింది అని టమాటో ఎమ్మి ఎమ్మి బాగుందా నేను టమాటో కర్రీ సూపర్. సూపర్గా ఉంది ఈ టమాటో కర్రీ, వెరీ నైస్. టమాటో కర్రీ అయితే బాగా చేసింది మా నాన్నమ్మ. నేను చేస్తా అని చేసింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి వడలు చేశాను, చట్నీ సాంబార్ అయితే చేశాను. టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. ఇక నైట్కి అయితే జొన్న రొట్టెలు తెప్పించాను ముందు రోజు. నేనైతే ఏం చేయలేదు, బయటికి వెళ్ళి జొన్న రొట్టెలు తెప్పిస్తే అందరు తిన్నారు. తర్వాత వచ్చేసి ఇది నెక్స్ట్ డే వడలు చేస్తే టిఫిన్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారు, ఊర్లో పని ఉంది అనేసి. ఇక్కడ చూడండి మన సాంబార్ వేడివేడిగా సాంబార్ అయితే మసిలిపోతూ ఉంది. ఇక వడలు అన్నీ రెడీ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి మళ్ళీ దొండి వడల పిండి అయితే గ్రైండర్కి అయితే వేసింది పాప వచ్చేసి. చాలా సాఫ్ట్గా వచ్చాయి వడలు వచ్చేసి.